ఆయన శరీరంలో ఉన్న తూటాకి 25 ఏళ్ళు నిండిన సందర్భంగా ఆయన జీవితంలో ఆయన జీవితాన్ని ఆయనతోనే చెప్పించాలి. ఎవరు గద్దర్ మీద రకరకాల విమర్శలు వచ్చాయి. అంటే గోడ దెబ్బ చెంపదెబ్బ అంటారు కదా, ఇటువైపు వాళ్ళు ఆయన ఏ భావజాలాన్ని అయితే నమ్మారో, ఏ భావజాలం కోసం అయితే నిలబడ్డారో వాళ్ళు విమర్శించారు, వాళ్ళు తిట్టిపోశారు, వాళ్ళు ట్రోల్ చేశారు, లిటరల్గా ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఆయన ఎవరి మీద అయితే పోరాడారో వాళ్ళు చీల్చి చెండాడుతూ వచ్చారు. అలాంటి సందర్భంలో గద్దరు భక్తి మార్గం పట్టాడు అని చెప్పి రంగనాయకమ్మ లాంటి వాళ్ళు కూడా విమర్శలు చేశారు. సో వీటన్నిటినీ ఆయనతో మాట్లాడాలి అని చెప్పి నేను ఒక ఇంటర్వ్యూ చేశాను. దాంట్లో విమల గారిని కలిపి ఇంటర్వ్యూ చేశాను. అది నా మొత్తం జర్నలిజం కెరియర్లో నేను చెప్పుకోదగ్గ గొప్ప అవార్డు. అంటే నేను గద్దర్ని కలిసిన ఈ 2 సందర్భాలు నా చేతిని గద్దర్ ముద్దాడాడు. సో నా వీడియోలు చూశానని చెప్పారు. వీడియోలు చూసి నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు. అమ్మా తులసి అని ఆ పిలుపు చాలా గొప్పగా అనిపించేది నాకు. సో అంతకు మించిన ఆ మధురమైన క్షణాలు ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి నా గుండెల్లో.